నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే. నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ. ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. మిస్ అయిపోయిందిరా, పదండ్రా. మాధవ మాయామయ బహు కఠిన వికట కంటక పద సంసార జ్ఞాన సకట విహారం, అష్టాక్షరీ ప్రకృష్ట పంచాక్షరీ విశిష్ట మహామంత్ర యంత్ర తంత్ర మహిమాలయ గోపురం, ఘన గంభీరాంబరం జంబూ భూభంబరం, నిర్మల యుగ నిర్ఘరం నిరుపమాన నిర్జరం. నమస్కారం అమ్మా. నమస్కారం పంతులు గారు. దోష నివారణ పూజకి అంతా సిద్ధమేనా? ఆలయ పూజారులంతా సిద్ధం చేస్తున్నారమ్మా. జై, నువ్వు ఈ పూజకి ఓకే కదా? ఐఎమ్ నాట్ ఓకే ఆంటీ. ఈ దోషం పూజ అంతా కూడా నా దృష్టిలో నాన్ సెన్స్. నాన్ సెన్స్ కాదు బాబు, ఇది కూడా సైన్సే. మీరు కొట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోయింది. ఆ కొబ్బరికాయ నా ఇంటి నుంచి తీసుకొచ్చానా లేక నా పొలంలో పండించానా? మీరే కదా ఇచ్చారు. కానీ కొట్టింది మీరేగా, అందులో నలుపు వచ్చింది. అది చెడుకు సంకేతం. అంటే మీ జీవితంలో ఏదో చెడు జరగబోతుందని అర్థం. కలశం మీ చేయి జారింది. అమ్మగారి కలశం కూడా ఆపలేకపోయారు. అంటే ఆమెకు మీరు, మీకు ఆమె చేయి జారుతారని అర్థం. ఇటుక రెండుగా పగిలిపోయింది. అంటే రేపు మీకు పెళ్లి జరిగిన వైవాహిక జీవితం సవ్యంగా ఉండదని, మీ బంధాల్లో చీలికలు వస్తాయని అర్థం. బంధురం కళ్యాణ గంధరం సద్గుణైక మందిరం సకల లోక సుందరం పుణ్యవర్ణ పుష్కరం దురిత కర్మ దుష్కరం శుభకరం సుధాకరం సురుచిరం సుధీపరం భవకరం భవాకరం త్రియక్షరం అక్షరం భజే. ఒక ఆటంకమైతే సరిపెట్టుకోవచ్చు, కానీ 3 అనర్థాలు జరిగాయి. అది ప్రమాదం. అందుకే దోష నివారణ పూజ తప్పక చేయాలి.
వచ్చారు బాబాయ్? నాకంతా తెలుసు, కంగారం లేదు మంగ, వాళ్ళు వెళ్ళిపోయారు. దేవుడి దయ వల్ల నువ్వు రావాల్సిన చోటుకే వచ్చావు. ఏంటి బాబాయ్ నువ్వు అనేది? అవును మంగ, మేడం గారు ఈ గుళ్ళోనే ఉన్నారు. అవునా? ఎల్లే స్వామి, మళ్ళీ నన్ను కాపాడావు. ఆ దోష నివారణ పూజ చేయిస్తే పెళ్లి నిర్విఘ్నంగా జరుగుతుందా పంతులు గారు? అది దైవేచ్ఛమ్మా. దైవ నిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుంది. అంటే పూజ చేసిన ఫలితం ఉండదంటారు? మానవ ప్రయత్నం చేయాలంటున్నాను. ఒకవేళ ఏ కారణం చేతైనా పూజ ఆగిపోతే పెళ్ళయ్యే అవకాశం ఉందంటారా? చంద్రిక, ఏమిటా మతిలేని మాటలు? ఇప్పుడు నేనేమన్నానమ్మమ్మా? మంచి చెడు అడిగి తెలుసుకుంటున్నాను. అది మంచి చెడు తెలుసుకుంటున్నట్టు లేదు. చెడు జరగడానికి ఛాన్స్ ఉందో లేదో ఎంక్వైరీ చేసినట్టుంది. నా మేనల్లుడు పెళ్లి ఆగిపోవాలని నేనెందుకు కోరుకుంటాను వదినా? నీ కూతురు పెళ్లి జరగాలి కదా. చాలు ఆపు కల్పన. ఎక్కడికొచ్చారు? ఏం మాట్లాడుతున్నారు? అలా గడ్డి పెట్టన్నయ్యా. ముందు నువ్వు నోరు తెరవకపోతే మంచిది. మాట్లాడితే అపశకనాలు పలుకుతున్నావు. పంతులు గారు, ఇప్పుడు మేమేం చేయాలో చెప్పండి. ఈ ఆలయంలో పూజారుల చేత దోష నివారణ పూజ తప్పక చేయాలమ్మా. అమ్మాయి పసుపు వస్త్రాలు, అబ్బాయి పట్టు వస్త్రాలు ధరించి పూజకు సిద్ధం కావాలి. దోషం అబ్బాయికుంటే అమ్మాయికెందుకు పంతులు గారు పూజ? నిత్య జైకి కాబోయే భార్య కదా రిషి. దంపతులు ఇరువురు పూజ చేయాలని పంతులు గారి ఉద్దేశమేమో. అసలు వాళ్ళు దంపతులు అవుతారో లేదో తెలియటానికే ఈ పూజ. బాబన్నట్టు అమ్మాయి అవసరం లేదమ్మా, అబ్బాయి మాత్రం చేస్తే చాలు. అలాగే పంతులు గారు, జై కోసం కొన్న పట్టు వస్త్రాలు తెప్పిస్తాను. పట్టుబట్టలతో సహా తెచ్చారు అంటే ప్లాన్ బాగా ప్రిపేర్ అయ్యారు సార్. రిషి, నువ్వు వెళ్ళా. 1 సెకండ్ ఆంటీ. ఇప్పటిదాకా మీరందరూ ఎన్నో విషయాలు మాట్లాడారు. కొబ్బరికాయలో నలుపు చెడు అని, కలశం చేజారితే లైఫ్ లాస్ అని, ఇటుక పగిలితే రిలేషన్ బ్రేకప్ అని, ఇవన్నీ నాలోని డిఫెక్ట్ వల్లే జరిగాయని, అవి పోవాలంటే పూజలు చేయాలని, అప్పుడే పెళ్లి జరుగుతుంది అని. సో ఒక పెళ్లి జరగాలంటే కొబ్బరికాయ, కలశం, ఇటుక ఇవన్నీ ఇంపార్టెంట్ అన్నమాట. పూజలు చేస్తేనే దేవుడు పెళ్లి చేస్తాడనమాట. am I రైట్? అదేం లేదు జై, ఇది జస్ట్ ఫార్మాలిటీ కదా బామ్మగారు? కాదు, పూజ చేస్తేనే మంచిది. అంటే నేను ఈ పూజ చేసి తీరాలా జజీ? చేస్తే మంచిదని చెప్తున్నారు కదా జై. ఐ కాంట్ అండర్స్టాండ్ దాట్. నా దృష్టిలో పెళ్ళంటే మూఢనమ్మకం, ఒకరిపై ఒకరికి నమ్మకం. దేవుడంటే శాపమో దోషమో కాదు, సాయం. రిలేషన్ నిలబడ్డానికి కారణం కొబ్బరికాయో ఇటుకో కాదు, అండర్స్టాండింగ్. అంతే తప్ప పూజ చేస్తే దోషం పోతుంది, దోషం పోతే పెళ్ళవుతుంది అనే చెత్తంతా నేను బిలీవ్ చేయను. అది చెత్త కాదు జై, మన సంస్కృతి. సంస్కృతి అంటే మనిషి జీవన విధానం. తరతరాలుగా మన పూర్వీకులు దేన్ని ఆచరిస్తూ వస్తున్నారో దాన్ని పాటించడమే మన విధి. అంటే అప్పుడు వాళ్ళు నాన్న అన్నారు కాబట్టి ఇప్పుడు నేను అలాగే పిలవాలి. వాళ్ళు చేతులతో తిని కాళ్ళతో నడిచారు కాబట్టి ఇప్పుడు నేను అలాగే చేయాలి. వాళ్ళు దోషాలను నమ్మి పూజలు చేశారు కాబట్టి నేను చేయాలి. ఇదేగా మీరు చెప్పేది? మీ దృష్టిలో నుదిట్రాతులు చేతి గీతలే జీవితం, అంతే కదా? మరి చేతులు లేనివాడు కూడా బతుకుతున్నాడు, వాడి జీవితం కదా? మనుషులు తప్ప మిగతా ప్రాణకోట్లు పూజలు చెయ్యవు, వాటికి భవిష్యత్తు లేదా? అది వేరు, మనుషులు వేరు జై. నో డాడ్. గుళ్ళో వెలుగుతున్న దీపానికి, గుడిసెలో వెలుగుతున్న దీపానికి తేడా లేదు. రెండిట్లో ఉండేది ఒత్తి నూనె. వెలిగివ్వడమే ఆ రెండింటి పని. మనిషైనా మిగతా ప్రాణైనా బతకటమే పని. వితండవాదం చేస్తున్నావు జై. జైకి అంతగా ఇష్టం లేకపోతే వదిలేయండి బామ్మగారు. ఇది నా పెళ్లి విషయం, నిత్యకు నాకు సంబంధించిన విషయం.
నిత్య, నా క్వశ్చన్కి స్ట్రైట్గా ఆన్సర్ చెప్పు. నన్ను పెళ్లి చేసుకోవాలని నీకుందా లేదా? మన పెళ్లికి మన అంగీకారం సరిపోతుందా, లేక కొబ్బరికాయలు ఇటుకలు కలిసం కూడా ఓకే చెప్పాలా? దోషాలు పూజలు నేను నమ్మును, నువ్వు నమ్ముతావా? చెప్పు నిత్య. నీకు కూడా అది కావాలంటే నాకు నువ్వు అవసరం లేదు. మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకుందాం. నాకు నా స్పేస్ ఇంపార్టెంట్. ఎవరి స్పేస్ వాళ్ళకి వదలటం నా నైజం. నా బ్రీత్ని ఎప్పుడు పొల్యూట్ చేసుకోను, పక్క వాళ్ళని పొల్యూట్ చేయను. సో చెప్పు నిత్య. యాజ్ యూ లైక్ జై. నేను నాలాగే ఉండాలని చెప్పిన వాడివి, నన్ను నాలాగే ఉంచిన వాడివి. నిన్ను మరోలా బ్రతకమని నేనెలా చెప్తాను? నీ ఇష్టం. థ్యాంక్ యూ నిత్య. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. ఈ దోషాలు పూజలు నేను బిలీవ్ చేయను. బట్ జై, ఏ కారణం చేతైనా మన పెళ్ళి ఆగితే నేను భరించలేను. మనం నమ్మే సైన్స్ కానీ నమ్మని నాన్ సెన్స్ కానీ మన పెళ్లికి అడ్డు కాకూడదు. మా ఇంట్లో 25 సంవత్సరాలున్నాను, మీ ఇంట్లో 4 రోజులున్నాను. ఇటు మా మామ్ కానీ మావయ్య కానీ అటు మీ ఇంట్లో వాళ్ళు కానీ అందరూ మనం మంచి కోరేవాళ్లే, మన పెళ్లి జరగాలని ఆశపడుతున్న వాళ్లే. మన కోసం వాళ్ళున్నారు. వాళ్ళ కోసం మనకిష్టం లేకపోయినా కొన్ని చేయక తప్పదు. నిత్య, ప్లీజ్ జాయ్, ఐ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్. అలాగే నేను నిన్ను మిస్ అవ్వాలనుకోవట్లేదు. నాకు నువ్వు కావాలి, మన పెళ్లి జరగాలి. నేను నీ అంత స్ట్రాంగ్ అవ్వడానికి నాకు కొంచెం టైం పడుతుంది. నా భయాన్ని పోగొట్టి నాకు ధైర్యం చెప్పడానికి ఇది చేస్తున్నావనుకో, నన్ను దక్కించుకోవడానికి చేస్తున్నావనుకో. నా కోసం 1 డే స్పెండ్ చేసిన వాడివి 1 hour స్పెండ్ చేయలేవా జయ్? ఓకే నిత్య. నేను పూజ చేస్తాను. అందరూ నన్ను ఆడిపోసుకుంటారు గాని ఆడదెప్పుడు అప్పరే, మగాడే సప్పరు. కంగ్రాచులేషన్స్ జై. పెళ్లికి ముందే నీకు నిత్యకి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది. సో పట్టుబట్టలు కట్టుకుంటావు మరి? వాట్? మళ్ళీ పట్టుబట్టలేంటి? పూజ మాత్రమే చేస్తాను. ప్లీజ్ జై, చేస్తే అన్ని కరెక్ట్ గా చేయాలి. 1 hour నీది కాదనుకో. ఆహాహాహాహా, ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి సార్. ఈ గెటప్ లో మీరు సూపర్ గా ఉన్నారు సార్. ఇష్టం లేకపోయినా ఇలాంటి పనులని చేస్తూ సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు చారి? ఇందులో మెసేజ్ ఏముంది సార్, మేడం గారి కోసం చేస్తున్నారు. ఈ టైంలో మీ మీనాక్షి ఉంటే చాలా సంబరపడిపోయేది కదా. అవును సార్.
నీకెంత శాడిజం చారి? పక్కోడు చెడిపోతుంటే సెలబ్రేషన్స్ చేసుకుంటావా? అదేంటి సార్ అలా అనేసారు? ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని కొందరు, పెళ్లి చేసుకున్న అమ్మాయి టార్చర్ పెడుతుందని మరికొందరు, మధ్యలో మీలాంటి వాళ్ళు. ఛాలెంజ్లు చేయాల్సిన మన సొసైటీ సెక్యూరిటీని వెతుక్కోవటం మన దౌర్భాగ్యం చారి. సార్ పూజకంతా సిద్ధమైనట్టుంది, వెళ్దామా? ఫస్ట్ ప్లేస్ కోసం ఎన్ని తిప్పలు చారి? నమస్కారం చేసుకోండి. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. అయ్యా తమరి గోత్రనామాలు చెప్పండి. సూర్యదేవర జయసూర్య పైడిపాలగోత్రం. పైడిపాలగోత్రోద్భవస్య సూర్యదేవర జయసూర్యానామధేయస్య యజమానస్య సహకుటుంబానాం సమాత్రికస్య క్షేమస్థైర్యాభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం పూజాం కరిష్యే. అయ్యా తమరిప్పుడు చేయబోయే దోష నివారణ పూజ పేరు చండీ ప్రదక్షిణ నమస్కారం అంటారు. అలనాడు పార్వతీదేవి పరమేశ్వరుని మనువాట్టం కోసం సప్త సముద్రాల నుంచి సప్త నదుల నుంచి పవిత్ర జలాలను 14 కలశాలలో తెచ్చి బంగారు కలశంలో ఆ జలాల్ని సంప్రోక్షణ కావించి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, నారికేళ్ల జలం అనబడే పంచామృతాన్ని ఆ కలశంలో కలిపి ఆ హిమగిరుల్లోన కైలాస పర్వతానికి ముమ్మారు అపసవ్య దిశలో ప్రదక్షిణ చేసి శివలింగాన్ని ఆ యొక్క ప్రధాన కలశంలోని పంచామృతాన్ని అభిషేకించింది. తద్వారా ఆ పార్వతీ పరమేశ్వరుల వివాహం జరిగింది. పార్వతీదేవికున్న మరో పేరు చండీ కాబట్టి అప్పట్నుంచి ఈ పూజ చండీ ప్రదక్షిణగా పురాణాల్లో ప్రాశస్త్యం చెందింది. ఆ తరువాతి కాలంలో అహల్యను చెరచడానికి దేవేంద్రుడు కోడి రూపంలో గొంతెత్తి అరిచాడు. గౌతముడి శాపానికి గురయ్యాడు. ఆ రూపాన్ని శాపాన్ని తొలగించడానికి ఇంద్రుడు కైలాస పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేసి నమస్కారం చేశాడు. అనంతరం ఎందరో ఋషులు, రాజులు, ప్రజలు ఈ యొక్క పూజను చేసి తమ దోషాలను పోగొట్టుకోవడం జరిగింది. తమరు కూడా ఈ పూజ పూర్తి చేసి ఆ పరమేశ్వరి కటాక్షాన్ని పొందండి. దోషం పోయి ఈ వివాహం నిర్విఘ్నంగా ఏ ఆటంకాలు లేకుండా జరుగుతుంది. స్టార్ట్ చేశారు కదా, కానివ్వండి. షన్న ఇంద్రో బృహస్పతిః షన్నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్య నమస్కారం చేసుకోండి అందరూ. ఓం ఉమాభారతలింగేశ్వర స్వామి దేవతాభ్యో నమః నమస్కారాన్ సమర్పయామి. సర్వే దేవతాభ్యో నమః. సర్వం సకలం ఉమాభారతలింగేశ్వర స్వామి దేవతా పాదార్పణమస్తు. అయ్యా అందరూ పైకి లేచి నించోండి. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. అయ్యా ఈ కలశం సప్త సముద్ర నదీ పవిత్ర జలాలతో పంచామృతాలతో నిండి ఉంది. ఈ కలశం పట్టుకుని ఆలయ గర్భగుడి చుట్టూ ముమ్మారు సవ్య అపసవ్య దిశల్లో ప్రదక్షిణ నమస్కారం చేసి ఆ పరమేశ్వరుణ్ణి అభిషేకించాలి. పదండి. ఓం